హలో అండి, అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అమ్మ బాబోయ్, ఇంకా ఎండలు పూర్తిగా తగ్గలేదు. అప్పుడే జలుబు చేసేసింది. అదేంటో మరి సీజన్ మారితే మన బాడీకి ముందే తెలిసిపోతుందో ఏంటో కానీ అబ్బాబ్బా చూసారా, అప్పుడే జలుబు వచ్చేసింది. అప్పుడు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఏమన్నా తింటే ఇప్పుడు ఇలా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సీజన్ మారిన తర్వాత. సో అంతలా నేనేమి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తిననండి. కానీ అంతే, కొన్ని బాడీస్ ఏంటంటే తిన్నా తినకపోయినా అట్లా వచ్చేస్తాయి. చూసారా ఎంత ఘోరంగా మారిపోయిందో. ఇంకా 2 days అయితే అసలు ఆ గొంతే రాదనుకుంటే నాకు తెలిసి. తొందరగా ఏమి రావు కానీ నాకు ఈ జలుబు అంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది ఈ జలుబు ఒకటే. సో ఇది పండగ రోజు వ్లాగ్ అండి. ఆ రోజు గుడికి వెళ్ళాము, శనీశ్వరం జయంతి కదా, టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. ఇంకా ఇంటి దగ్గర ఉంటాయి కదండి, నార్మల్గా అందరు ఇంట్లో ఉండే పనులే కదండి అన్నీ చేసుకునేవి. ఆయన ఆ రోజు బాక్స్ తీసుకెళ్ళలేదు. కర్రీ ఏమి వండాలని చూస్తే ఆలు ఉన్నాయి. ఆలు ఉంటే ఆలు కర్రీ వండాను. నెక్స్ట్ ఇంట్లో పనులు ఉన్నాయే కదండి. నెక్స్ట్ చూసేదాకా టీ తాగుతున్నాను. టీ అసలు తాగకూడదు అనుకుంటా కానీ డైలీ 1 time అన్న తాగాల్సిందే. నాకు అంత ఇష్టం మాట. అది కూడా విడిగా తాగబుద్ది కాదు ఎందుకో, నాకు బ్రెడ్ కానీ బిస్కెట్ కానీ ఉండాలి. చూసారు, ఈవినింగ్ టైం ఇది తాగుతున్నాను. ఆ రోజు కొంచెం ఎక్స్ట్రా పెట్టాను, సో తాగుతున్నాను అనమాట. ఇంకా ఏంటండి, జలుబు చేస్తే ఎలా ఉంటుంది అసలు, ఎంతసేపు పక్కన కర్చీఫ్ ఉండాల్సిందే నాకు. ఇప్పుడు మాట్లాడుతున్నానే కానీ ముక్కు తుడుచుకోవడమే సరిపోతుంది. బాబోయ్, ఏదైనా రావచ్చు కానీ ఈ జలుబు వస్తే దానంత తలనొప్పి ఇంకోటి ఉండదు. మళ్ళీ మా పిల్లలు అసలు ఎక్కడ ఒక చోటు ఉండరు, కొట్టుకోవడం తన్నుకోవడం ఇదే సరిపోతుంది వాళ్ళకి. నిజంగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు యూట్యూబర్స్ని అందరికీ కూడా చేతులెక్కి మొక్కాలండి. అసలు ఏదన్నా మంచి వీడియో తీసుకుందాం చేద్దామంటే అస్సలు నన్ను ఊపిరి ఆడనివ్వరు, ఎంతసేపు వెనకాల పడతారు. సరే, ఇక్కడ ఏదో డైలాగ్ ప్రాక్టీస్ చేస్తానండి, ఒరిజినల్ వాయిస్ పెడదాం అనుకున్నాను. మా పిల్లలు ఎక్కడ వెనకాల నుంచి ఒకటే సౌండ్, వాళ్ళు ఇంకెక్కడ పెట్టగలుగుతాను చెప్పండి. సో అలా ట్రయల్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నానండి. జస్ట్ నార్మల్గా వీడియో తీసుకుంటున్నాను. ఒరిజినల్ వీడియో పెడదాం అనుకున్నాను కానీ నా సౌండ్ కంటే మా పిల్లల సౌండే ఎక్కువగా వినపడుతుంది. సో పెట్టినా సరే తిడతారు కూడా, ఎందుకు నీకు అవసరమా, నీ సౌండ్ కంటే నీ పిల్లల సౌండ్ అంటారు కదా. కూర్చొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.